నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు డిఎంఎస్ అసోసియేట్స్ ఫౌండర్ మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ మధు గారు. నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, ఒక బ్యాంకు ఒక పర్సన్కి లోన్ ఇచ్చే ముందు ఎటువంటి అంశాలను తప్పనిసరిగా పరిగణలోకి తీసుకుంటుంది అంటారు ఆ వ్యక్తికి సంబంధించి లోన్ అప్రూవ్ చేయడానికి? ఇది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ బేస్ చేసుకొని ఉంటుందండి. మేజర్గా అయితే ఆల్ బ్యాంక్స్, ఏదైనా బ్యాంక్, ప్రతి బ్యాంకు చూసేది ఏంటి అంటే వాళ్ళ శాలరీ ఎంత ఉంది, ఫస్ట్ పాయింట్ అండి. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఆల్రెడీ ఉన్న శాలరీలో నుంచి ఎన్ని ఈఎంఐస్ పోతున్నాయి, ఆ ఈఎంఐస్ పోగా రిమైనింగ్ ఎలిజిబిలిటీ ఎంత వస్తుంది. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి మేజర్గా సిబిల్ స్కోర్ అండి. సిబిల్ స్కోర్ ఎంత ఉంది, ఎందుకు అంటే సిబిల్ స్కోర్కి మినిమం పారామీటర్స్ అనేది ఉంటుంది. మినిమం స్కోర్ ఎంత ఉండాలి అండ్ లేటెస్ట్ రీపేమెంట్ ట్రాక్ ఇలా ఉండాలి అని ఉంటుంది. ఆ థర్డ్ సిబిల్ స్కోర్ చూస్తా సార్. అది ఇంకా హోమ్ లోన్ లాంటిది సినారియోకి వచ్చేసరికి ఆ ఇన్కమ్ డాక్యుమెంట్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా లీగల్గా, అండ్ డౌన్ పేమెంట్ కస్టమర్ మార్జిన్ ఎంత పే చేస్తున్నాడు, మనం లోన్ ఎంత ఇవ్వగలుగుతాం అనేది, ఇలాంటి విషయాల్ని బ్యాంక్స్ జనరల్గా పరిగణలో తీసుకుంటాయి సార్. అయితే ఇప్పుడు అంటే లోన్స్ అనగానే ఫస్ట్ సిబిల్ స్కోర్ ఎంత ఉంది, నీ సిబిల్ స్కోర్ చెక్ చేసుకున్నామని చాలా మంది అడుగుతుంటారు కదా. అవునండి. అసలు ఈ సిబిల్ స్కోర్ అనేది యాక్యురేట్గా అంటే పాజిటివ్గా ఎంత ఉండాలి అంటారు? నెగటివ్ సిబిల్ స్కోర్ అంటే ఎంత? అసలు 700 అండ్ అబోవ్ మంచి స్కోర్ అనొచ్చండి. 700 అండ్ బిలో బ్యాడ్ స్కోర్ జనరల్గా మాట్లాడే టర్మ్స్లో. బట్ 700 బిలో ఉంది అనగానే లోన్స్ రావు అని కాదు సార్. 700 అండ్ బిలో స్కోర్ ఉన్నప్పటికీ కూడా 650 ఉండనివ్వండి, 600 ఉండనివ్వండి, లేటెస్ట్ 1 ఇయర్ నుంచి రీపేమెంట్ ట్రాక్ ఎలా ఉంది, లేటెస్ట్ 1 ఇయర్ నుంచి వితౌట్ ఎనీ చెక్ బౌన్సెస్ లోన్స్ కడుతుండి, లేటెస్ట్ 1 ఇయర్ నుంచి వితౌట్ క్రెడిట్ కార్డ్ డిలే పేమెంట్ కడుతూ ఉన్నట్లయితే సివిల్ స్కోర్ 650 ఉన్న 600 ఉన్న లోన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో దెర్ ఈజ్ నో పర్టికులర్ డాట్ ఇంత ఉండాలి అనేది పాయింట్ అయితే లేదు. బట్ 700 అండ్ అబోవ్ ఉంటే ఇంకా బెటర్ నా సజెషన్. సో అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమ్ ఎక్స్ అనే పర్సన్ ఉన్నాడు, అతనికి ఎటువంటి లోన్స్ లేవు, అతని చేతిలో అసలు ఒక క్రెడిట్ కార్డు కూడా లేదు. అంటే బ్యాంకులకి తను పే చేయాల్సిన అవుట్ స్టాండింగ్ అమౌంట్స్ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో ₹1 కూడా తన బ్యాంకులకు కట్టాల్సిన అవసరం కూడా లేదు. తనకంటూ ఒక మంచి సిబిల్ స్కోర్ ఉంది, 700 ఒక 750 అంతా ఒక మంచి స్కోర్ ఉంది. అయితే అతను ఏదైనా ఒక పెద్ద లోన్కి అప్లై చేసుకోవాలి అంటే మ్యాక్సిమం ఎంత మేర వరకు తనకి లోన్లు ఇస్తారు? ఎందుకంటే అతని వైపు నుంచి తను కంప్లీట్గా క్లియర్గా ఉన్నాడు కాబట్టి, ట్రాన్స్పరెంట్గా ఉన్నాడు కాబట్టి. సార్ అతను సిబిల్ స్కోర్ ఎంత బాగుంది అనేది ఒక సిబిల్ లోన్ ఇచ్చే దాంట్లో ఒక పారామీటర్ మాత్రమే, అదే పారామీటర్ కాదు. ఎందుకు అంటే సిబిల్ లోన్ ఇస్తున్నప్పుడు ఏ బ్యాంక్ అయినా వాళ్ళ ఇన్కమ్ లెవెల్ ఏంటి, వాళ్ళ పేయింగ్ కెపాసిటీ ఏంది, ఎగ్జిస్టింగ్ లోన్స్ ఏంది, ఆ విధంగా చూస్తాయి. కాబట్టి సిబిల్ స్కోర్ బాగుంది అంటే లోన్ ఇవ్వడానికి ఈజీ అవుతుంది. ఒకటి, మీరన్న సిబిల్ స్కోర్ బాగున్నప్పుడు ఇంట్రెస్ట్ రేట్ తగ్గే పాసిబిలిటీస్ అయితే పక్కా ఉంటాయి సార్. ఏ విధంగా తగ్గుతాయి? ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 750 అబోవ్ ఉంది అనుకోండి, హోమ్ లోన్స్లో అయితే ఇది పర్ఫెక్ట్గా రూల్స్ ఫాలో అవుతాయి. 750 అండ్ అబోవ్ సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి 8.3% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తే, 750 బిలో సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకి 8.5, 8.75 ఆ విధంగా వస్తుంది. సో సిబిల్ స్కోర్ మంచిగా మెయింటైన్ చేయడం వల్ల ఖచ్చితంగా ఇంట్రెస్ట్ రేట్స్లో అయితే ఎఫెక్ట్ ఉంటుంది, లోన్ వచ్చే పాసిబిలిటీ 100% ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు సిబిల్ స్కోర్కి సంబంధించి పాజిటివ్ ప్రాక్టీసెస్ ఏంటి, బ్యాడ్ ప్రాక్టీసెస్ ఏంటి? సార్ పాజిటివ్ ప్రాక్టీసెస్ అంటే సింపుల్ సార్. ఇదే మన ఎవ్రీ మంత్ రెగ్యులర్గా క్రెడిట్ కార్డ్స్ లోన్ ఈఎంఐస్ కానీ క్రెడిట్ కార్డ్ అవుట్ స్టాండింగ్స్ కానీ మ్యాక్సిమం పే చేయడం అనేది గుడ్ ప్రాక్టీస్ ఒకటి సార్. అండ్ ఇంకొకటి వచ్చేసి సెక్యూర్డ్ లోన్స్, అన్సెక్యూర్డ్ లోన్స్ బ్యాలెన్సింగ్గా పే చేయాలి. కంప్లీట్గా ఉన్న లోన్స్ అన్నీ అన్సెక్యూర్డే ఉన్నాయి అనుకోండి, అది గుడ్ ప్రాక్టీస్ కాదు. సెక్యూర్డ్ అన్సెక్యూర్డ్ మిక్స్గా ఉన్నప్పుడే గుడ్ ప్రాక్టీస్ కింద వస్తుంది సార్, మంచి సిబిల్ స్కోర్ అంటానికి వస్తుంది. అండ్ బ్యాడ్ ప్రాక్టీసెస్కి వచ్చేసరికి ఇన్ టైంలో పే చేయకుండా ఉండడం, అండ్ క్రెడిట్ కార్డు 90%, 80% క్రెడిట్ యూటిలైజేషన్ అంటారు దాన్ని. క్రెడిట్ యూటిలైజేషన్ అనేది 50% ఆర్ బిలో చేసుకుంటే గుడ్ ప్రాక్టీస్. అదే అబోవ్ చేశారనుకోండి 90%, 80% చేస్తున్నప్పుడు అది క్రెడిట్ స్కోర్ ఇంపాక్ట్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉంటాయండి. అయితే అంటే మామూలుగా సాధారణంగా రెగ్యులర్గా ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అంటే ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనేవి మన సిబిల్ స్కోర్ని రెగ్యులర్గా ఇంపాక్ట్ చేస్తుంటాయి అంటారు. అక్కడ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదే సార్, నేను ఇంతకుముందు చెప్పినట్టు క్రెడిట్ కార్డ్ సినారియో చూసుకుంటే చాలామంది ఏంటంటే మినిమం బిల్లులు కడుతుంటారు.
బట్ అక్కడ యూసేజ్ మాత్రం 90-80% కడతారు. అప్పుడు ఆటోమేటిక్గా సిబిల్ స్కోర్ అనేది తగ్గడం జరుగుతుంది. ఒకవేళ 50% ఆర్ లెస్ దాన్ 50% క్రెడిట్ యూటిలైజేషన్ చేసి మినిమం బిల్లులు ఒక 2 months అటు ఇటు పే చేసుకొని తర్వాత మొత్తం బిల్లులు పే చేసుకొని మళ్ళీ యూజ్ చేసుకుంటే బెటర్ ఉంటుంది సార్. అది కొంచెం నీట్గా ఉంటుంది. అండ్ లోన్స్ విషయానికి వచ్చేసరికి కూడా ఓవర్ డ్యూ పడకుండా చూసుకోవాలి సార్. ఓవర్ డ్యూ పడ్డప్పుడు డిపిడి ఎప్పుడైతే సిబిల్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఈఎంఐ చెక్ బౌన్స్ అయిన తర్వాత ఒక 1 weekలో పే చేసినప్పుడు డిపిడి అనేది పడదు. మోర్ దాన్ మంత్ మనం ఆ మంత్ అయిపోయేంత వరకు వెయిట్ చేసినప్పుడు ఏమైందంటే సిబిల్లో డిలే పేమెంట్ ఇన్ డేస్ అని చూపిస్తుంది. ఆ డిపిడి కనిపించినా కానీ ఓవర్ డ్యూ అమౌంట్ కనిపించినా కానీ సిబిల్ అనేది ఆటోమేటిక్గా డ్రాప్ అవడం జరుగుతుంది సార్. చాలా మంది దగ్గర అంటే రెగ్యులర్గా చూస్తుంటాం, మన కొలీగ్స్ అనే వాళ్ళ దగ్గర, ఫ్రెండ్స్ అనే వాళ్ళ దగ్గర ఒక 2-3 క్రెడిట్ కార్డులు ఉంటాయి. అవునండి. ఇష్టానికి వాడేస్తారు. అవునండి. బ్యాంక్ వాళ్ళు కాల్ చేస్తూ ఉంటారు, సార్ మీ క్రెడిట్ కార్డు బిల్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ 1,00,000-2 లక్షలు ఉంది, అట్లీస్ట్ సగం అన్నా కట్టి సెటిల్మెంట్ చేసుకుని అంటూ ఇలాంటి బేరాలు ఆడుతూ ఉంటారు అనమాట. అంటే బ్యాంక్ ఎగ్జిక్యూటివ్స్, మన ఫ్రెండ్స్ అనేవాళ్ళు. సో అటువంటి వాళ్ళకి ఏంటంటే సిబిల్ స్కోర్ దారుణంగా పడిపోయి ఉంటుంది. ఎందుకంటే బ్యాంకులకు కట్టాల్సిన ఈ లోన్లు, ఈ క్రెడిట్ కార్డ్ బిల్స్ అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఎక్కువ అయిపోతుంటుంది. సో ఇటువంటి వాళ్ళకి అసలు ఫ్యూచర్లో లోన్ అనేది వస్తుందా అసలు? అది మళ్ళీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిచ్యువేషన్ ఆ వ్యక్తి యొక్క ఫైనాన్షియల్ కండిషన్ బేస్ చేసుకొని ఆయన కట్టలేకపోవడం అనేది జరుగుతుందండి. సో ఇన్ కేస్ కట్టగలిగే పాసిబిలిటీ ఉంది 0.01% అన్నా మొత్తం పే చేయడం ది బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. సో కొంతమందికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్ బాగలేక, ఆ టైంలో సిచ్యువేషన్ బాగలేక సెటిల్మెంట్ చేసుకున్నప్పుడు ఏ బ్యాంక్ అయితే లోన్ ఇవ్వదు, అది ఆబ్వియస్లీ జనరల్ థింగ్. బట్ దేర్ ఆర్ ఫ్యూ కేసెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఆ ఈఎంఐ అది సెటిల్మెంట్లు అయిన తర్వాత ఇన్ కేస్ ఏదన్నా ఒక బ్యాంక్ నుంచి క్రెడిట్ కార్డ్ తీసుకోవడము, ఏ బ్యాంక్ ఇవ్వదు అఫ్ కోర్స్, బట్ దానికి కొన్ని ప్రాక్టీసెస్ ఉంటాయి. ఇప్పుడు ఎఫ్డి బేస్డ్ క్రెడిట్ కార్డ్స్ వచ్చినాయి. ఎఫ్డి ఎగనెస్ట్గా క్రెడిట్ కార్డ్ తీసుకున్నాం అనుకోండి, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ ఒక లంసమ్ 50,000 ఆఫ్ ది అమౌంట్ ఎఫ్డి వేసుకుంటే దానికి 80% ఆఫ్ ది లిమిట్గా ఒక క్రెడిట్ కార్డ్ వస్తుంది. అది సిబిల్లో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది. అదే గోల్డ్ లోన్, గోల్డ్ మనం బ్యాంకులో తాకట్టు పెట్టేసి దాని మీద లోన్ తీసుకోవడం వల్ల అది కూడా మనకి ఇక్కడ సిబిల్లో రిఫ్లెక్ట్ అయ్యి సిబిల్ స్కోర్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. సో సెటిల్మెంట్ తర్వాత కూడా గోల్డ్ లోన్ ఈ ఎఫ్డి బేస్డ్ ఎఫ్డిని సెక్యూరిటీగా పెట్టుకొని ఇచ్చే క్రెడిట్ కార్డ్స్ తీసుకొని ఒక 3 to 6 months మనం రీపేమెంట్ నీట్గా చేసుకోగలిగితే మళ్ళీ సిబిల్ స్కోర్ రాకెట్ లాగా వెళ్తుంది. దాని తర్వాత మళ్ళీ ఏ లోన్ అయినా ఈజీగా వస్తుంది మన ఇన్కమ్ బేస్ చేసుకొని. సో నా సజెషన్ ఏంటంటే మనం హెల్త్ చెకప్ ఎలా అయితే ఇయర్లీ ఆర్ 6 monthsకి ఒకసారి హెల్త్ చెకప్లు చేసుకుంటాము, ఫైనాన్షియల్ చెకప్ మన ఫైనాన్షియల్ లోన్స్ ఇదన్నీ ఎలా ఉంది అని అప్పుడప్పుడు సిబిల్ చెక్ చేసుకోవడం కూడా మంచిది అని చెప్తాను సార్. 800 రూపీస్ పెడితే 6 monthsకి సబ్స్క్రిప్షన్ వస్తుంది. 800 రూపీస్ తీసుకొని మనకి అది సాఫ్ట్ సిబిల్, అంటే మనం డైరెక్ట్ సిబిల్.com అనే కంపెనీ దగ్గర కొంటున్నాం కాబట్టి 800 రూపీస్ పెట్టి 6 months మీద 800 అంటే మనం డైలీ చూసుకుంటే చాలా తక్కువ. సో దాన్ని తీసుకొని మనం ఎవ్రీ మంత్ ఏమైనా డిపిడీస్ పడుతున్నాయా, ఏదైనా ఓవర్ డ్యూస్ పడుతున్నాయా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక లోన్ క్లోజ్ చేసిన తర్వాత కూడా సిబిల్లో వాళ్ళు బ్యాంకు సిబిల్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం వల్ల కొన్ని మిస్కమ్యూనికేషన్స్ వల్ల అది ఇంకా అలానే కనపడే సిచ్యువేషన్ ఉంటుంది. అప్పుడు ఏమైతే సిబిల్ స్కోర్ ఇమీడియట్లీ డ్రాప్ అవుతుంది. అండ్ ఇంకొక సిచ్యువేషన్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. పెరిగినప్పుడు బ్యాంకులు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వక డైరెక్ట్గా ఏదైతే మనం మంత్లీ పే చేయాల్సిన ఈఎంఐ బ్యాంకు పెంచిన తర్వాత ఉన్న ఈఎంఐకి మధ్యలో గ్యాప్ ఉందో అది ఓవర్ డ్యూ లాగా పడిపోతుంది బై డిఫాల్ట్. సో అలాంటి సినారియోస్లో మనం ఈ సిబిల్ అనేది చెక్ చేసుకుంటూ రెగ్యులర్గా అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటే మనకు తెలిసిపోతుంది. ఇమీడియట్లీ పోయి బ్యాంకుకి పోయి మనం ఇది ఏంటంటే ఇట్లా నాకు సిబిల్ స్కోర్ తగ్గింది, నేను సిబిల్లో చెక్ చేసుకున్నానని మనం క్వశ్చన్ చేసుకొని మనం ఇమీడియట్లీ దానికి సంబంధించిన రిక్వెస్ట్ రైజ్ చేస్తే సిబిల్ పెరుగుతుంది. సో మధు గారు, అంటే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఆడియన్స్కి, అంటే వాళ్ళకి సిబిల్కి సంబంధించిన ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదా ఫర్దర్గా వాళ్ళకి ఏదైనా డిఎంఎస్ అసోసియేట్స్ నుంచి వాళ్ళకి ఏదైనా లోన్లు కావాలన్నా ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి అంటారు? ఏంటి అసలు ఫర్దర్గా? ఖచ్చితంగా సిబిల్ రిలేటెడ్ ఎటువంటి అనుమానాలు ఉన్నా, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా మేము 100% హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం సార్. వాళ్ళకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా అండ్ లోన్స్ కావాలన్నా మన స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేస్తే సరిపోతుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ మధు గారు. థ్యాంక్ యూ విష్ణు గారు.